ఈరోజు పత్రికా సమావేశాన్ని చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ పెద్దలు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు, పక్కన రాష్ట్ర కార్యదర్శి గోపిడి శ్రవతి రెడ్డి గారు, నా పేరు నాగల్ల లక్ష్మీనారాయణ, జిల్లా జనరల్ సెక్రటరీ, నా పక్కన ఉన్నవారు. నమస్కారాలు. ఈ పత్రికా సమావేశం నిర్వహించే కారణం ఏంటి అంటే, ఇందూరు జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి, ఎందుకో తెలియదు, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇందూరు జిల్లా మీద సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలంగాణకు అత్యధికంగా పంట పండించే ఈ జిల్లాలో 8.5 లక్షలు 9 లక్షలు వచ్చే మెడికల్ వచ్చే వడ్లను ఈరోజు అగోమచారంగా 5,75,000, అది కూడా భారతీయ జనతా పార్టీ గత 1.5 సంవత్సరాల నుంచి కింది లెవెల్ కొనుగోలు కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి సివిల్ సప్లై కమిషనరు స్టీఫెన్ రవీందర్ వారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడి ఎన్నో రకాల ఇబ్బందులు, రైతాంగ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నాం, కొనుగోలు కేంద్రాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నాం, అలాగే జిల్లా అధికారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లారీలు అసోసియేషను, అలాగే రైస్ మిల్ అసోసియేషను అందరి యొక్క సమస్యలను మేమే వ్యక్తిగతంగా అడ్రస్ చేస్తూ ఈరోజు 5,75,000 దాకా వచ్చాయి. ఇంకో 1,00,000 దాకా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. అది కూడా తీసే విధంగా చర్యలు తీసుకునేది పరిస్థితులు ఇవ్వాలి ఉన్నారు. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే, ఈ జిల్లాకు వచ్చిన వాళ్ళకి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఇందూరు ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా మేయర్ పీఠ మీద కాంగ్రెస్ కూర్చుంది. 17 సీట్లు గెలుచుకొని వాళ్ళు మేయర్ మీద కూర్చున్నారు. అనేతికంగా తనతో పోరాడిన ఎంఐఎం పార్టీని, టీఆర్ఎస్ పార్టీని కలుపుకొని అధికారంలో ఉన్నామని చెప్పి ప్రలోభాలకు లొంగదీసి ఇలా మేయర్ సీట్లలో కూర్చున్నారు. ముఖ్యమంత్రిని ఎన్నికల్లో తీసుకొచ్చి బర్దీపూర్ దగ్గర మీటింగ్ పెట్టి ఎక్కించారు. బైపాస్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవాళ నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన దాంట్లో ఇందూరు పేరు లేదు. ఇవాళ మేయర్ రాజీనామా చేస్తుందా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు నేనే మేయర్ అని ఫీల్ అవుతున్నా పిసిసి అధ్యక్షుడు తను రాజీనామా చేస్తాడా? ఆ బైపాసు ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాంతం వస్తుంది. రెండు కూడా 90% బైపాసు, 100% ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో రెండు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాంతంలోకి వస్తాయి. మరి వాళ్ళిద్దరు రాజీనామాలు చేస్తారా? ఇది కాంగ్రెస్ పార్టీకి నేను అడగదలుచుకున్నాను. ఎయిర్పోర్టు తెలంగాణ జిల్లాలో భాగ్యనగరం తర్వాత అత్యధికంగా ఫారెన్స్ ఉన్న, అంటే దుబాయ్ కానీ, సౌదీ కానీ, అమెరికా కానీ విదేశాలలో ఉన్న వ్యక్తులు ఇందూరు జిల్లాలో ఉన్నారు. అలాగే ఇందూరుకు దగ్గరున్న జగిత్యాల, కొరుట్ల కానీ, ఇటు నిర్మల్, బోధర్, బైసా కానీ, సిరిసిల్ల కానీ ఈ ప్రాంతంలో కలుపుకుంటే తెలంగాణలో అత్యధికంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు, విదేశాల్లో నివసించే వాళ్ళు భారతీయులు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. కానీ జగరాన్పల్లి దగ్గర ఎయిర్పోర్ట్ పెండింగ్ ఉంది. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వార్తలు ఇవాళ బైపాస్ ఎలక్షన్లలో మేయర్ పీఠంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా బైపాస్ను కూడా బిగ్ చేసి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాటనే లేదు. ఔటర్ రింగ్ రోడ్ వీళ్ళ చర్యలు చూస్తుంటే ఇంకా 10 ఏళ్ళ దాకా కూడా దాన్ని ప్రారంభించే పరిస్థితి. కనీసం ఆ మీటింగ్ పెట్టిన బర్దీపూర్ దగ్గర ఉన్న ఆ మాధవ్ నగర్ దగ్గర ఏదైతే మీటింగ్ పెట్టిడో ముఖ్యమంత్రి, ఆ దాని నుంచి ఈ బోధర్ వెళ్ళే ప్రాంతానికి బైపాస్ కలిపినా కానీ ఇందూరు పట్టణ ప్రజలకు, ఇందూరు జిల్లాకు వచ్చే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నా కానీ ఒక్కడి కూడా లేదు. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు. అర్సపల్లికి ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్లో కోర్టులో లిటిగేషన్ ఉందో దాన్ని క్లియర్ చేయాలి. ఏ రకంగా చూసుకున్నా ఇందూరు పట్టణం మీద, ఇందూరు జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు చాలా బాధాకరమైన విషయం. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతూ చెప్తున్నాం మేము. ఇక్కడికే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎంతో మంది రాష్ట్ర సలహాదారులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఈ జిల్లా నుంచి ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నా.
ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీకి వేరే పనేం లేదండి. అనేధికంగా దిగజారు రాజకీయాలు చేస్తూ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కనీసం స్పందించదు. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన బాధ్యతను అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ అది చెయ్యకుండా పక్కకు పెడుతుంది. అడగాల్సిన ప్రతిపక్షం అడుగుతలేదు. కానీ ఇందూరు ప్రజల తరఫున అప్పుడున్నా ఇప్పుడున్నా ఎప్పుడున్నా భారతీయ జనతా పార్టీ ఆ బైపాస్ కావాలి, ఔటర్ రింగ్ రోడ్ కావాలి, ఈ రెండు అవుతేనే ఇందూరు జిల్లాకు బాగుంటుంది. ఎన్నో సందర్భాలు చెప్పారు. మొన్న కూడా ముఖ్యమంత్రి వచ్చిన సందర్భాల్లో బందీపూర్ దగ్గర మీటింగ్ అయిన సందర్భాలు ఆయన చెప్పాడు. అంతకుముందు ఎన్నికల వాగ్దానాలు చెప్పాడు. మంచిప మాసాని దగ్గర పోయినప్పుడు చెప్పాడు. ఆయన డిచ్పల్లి ప్రాంతంలో ముల్లకి పాదయాత్ర చేస్తున్న మోపాలు చేస్తున్న ప్రాంతానికి చెప్పాడు దీన్ని కనెక్టివిటీ చేస్తున్నా అని చెప్పి. కానీ ఏ ఒక్క వాగ్దానం, ఎయిర్పోర్ట్ వాగ్దానం ఏది కూడా లేదు ఇవాళ. ఇది నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతున్నాను. నేను ఇవాళ ఎందుకు ఈ జిల్లా మీద నీకు అంత ఇది ఉంది, ఈ వ్యతిరేకత ఎందుకుంది? నిన్న అదే నల్గొండ, అదే వరంగల్, అదే ఆదిలాబాద్ అన్ని దగ్గరకు మీరు ఇవ్వగలుగుతారు. ఇందూరుకు వచ్చేసరికి ఎందుకు ఈ కక్ష అని చెప్పి అడుగుతారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే అడుగుతున్నాను, మీ పార్టీ ప్రతినిధులు ఉన్న దగ్గరనే అడుగుతున్నాం మీరు. కానీ కావాలని రేవంత్ రెడ్డి గారు ఇందూరు మీద కక్ష కట్టి చేశారు. ఇది ప్రజా ఆందోళనకి దిశగా కదులుతుంది. ప్రజల్ని మోటివేట్ చేస్తాం. మేము త్వరలోనే జిల్లా మీటింగ్ పెడుతున్నాం. మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అలాగే జిల్లా ప్రతినిధులు అందరితో కలిసి, కార్పొరేటర్లు అందరితో కూడా కలిసి ఒక ప్రణాళిక రచించి ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీకు సమయం ఇస్తున్నాము. ఎందుకంటే ఒక దిక్కు రైతాంగం ఆందోళనకరం పరిస్థితులు ఉంది. రాత్రి వర్షాలు పడుతున్నాయి, వడ్లు ఇంకా రోడ్ల మీద ఉన్నాయి, ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల మీద రోడ్ల మీద ఉంది. భారతీయ జనతా పార్టీ పోరాటంతోనే ఇలా 5,75,000 మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో కొనగలిగారంటే ఎంత ప్రెషర్ చేస్తే అడగండి. మిమ్మల్ని జాయింట్ కలెక్టర్ గారిని అడగండి, లేదు స్టీఫెన్ రవీంద్ర గారిని అడగండి, లేదు జిల్లా కలెక్టర్ గారిని అడగండి, డిఎస్ఓ గారిని అడగండి. అధికారులకు ఎక్కడ ఇబ్బంది వస్తే, లారీ సప్లయర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది వచ్చిన దగ్గర, రైస్ మిల్లకి ఇబ్బంది వచ్చిన దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ రైతాంగ కష్టాన్ని నుంచి బయటపడేద్దామని చెప్పి ప్రయత్నం చేశాము. ఇవాళ 5,75,000 దాకా ఇప్పటిదాకా తీసుకున్నారట. ఇంకొక 2 లక్షలు 2.5 లక్షలు మిగులుంది సార్, అది కూడా తీసుకుంటున్నాం, త్వరలో ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్పడం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం జిల్లా మంత్రి వచ్చిన సందర్భం బీజేపీ తరఫున డిమాండ్ చేశాం, పోయి మెమోరాండం ఇచ్చాం. కనీసం ఒక మీటింగ్, రైస్ మిల్లర్స్తో కానీ ఆఫీసర్స్తో ఒక మీటింగ్, ఎమ్మెల్యేస్ మీటింగ్. ఆ రూరల్ ఎమ్మెల్యే అయితే పాలకూర వేసుకొని బతుకుంటాడు, వాటిని వేసుకొని. అంటే రైతాంగం మీద ఎంత నిర్లక్ష్యం ఉందో. సిరికొండ, దర్పల్లి ఈ ప్రాంతంలో రైతులు ప్రైవేటులకు అమ్ముకుంటారు. ఈరోజు ఒక దిక్కేమో భారతీయ జనతా పార్టీ రైతులు పటిష్టం చేసినందుకు ఎంఎస్పి ధరలు వడ్లకు కానీ మొక్కజొన్నకు కానీ వీటన్నిటికీ పెంచి రైతును రాజు చేసే విధంగా, రైతు తన పండించిన పంటకు, తన పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చే విధంగా, తాను ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఆయన రైతుకు ఎల్పిఎస్ కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంటే, ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్రం ఇచ్చిన దానికి ఎక్కడన్నా ఏదైనా పంటకు కానీ దేనికన్నా మద్దతు ధర రాకపోతే కేంద్రము రాష్ట్రం చొప్పున డబ్బులు ఇచ్చే విధానంలో కూడా కేంద్రం ముందుంటుంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. అంతకన్నా ఘోరము మన ఇందూరు వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర డిమాండ్ చేసేది ఒకటే, వెంటనే బైపాస్ రోడ్ను ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేసి పనులు ప్రారంభించే విధంగా, మాధవ్ నగర్ నుంచి ఏదైతే సారంగపూర్ దాటిన తర్వాత వరకు వయా మోపాల్ మీద నుంచి ఆ రోడ్ కలిపితే బోధన్ అటు మహారాష్ట్రకి వెళ్ళేందుకు ఈజీ అవుతుంది. బాసరకు 100 వెహికల్స్ వస్తున్నాయి, అవి ఈజీ అవుతాయి. దాంతోపాటు ఈ బ్రిడ్జెస్కు మాధవ్ నగర్ ఫ్లైఓవరు,
అలాగే అసపల్లి ఫ్లైఓవర్కు తొందరగా ఏదైతే అడ్డంకులు ఉన్నాయో మానవులకి ఏం అడ్డంకులు కేవలం ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల పెండింగ్నే దానికి అడ్డంకే మారుతుంది. రెండో లైన్కు ఒక లైన్కు 90% కంప్లీట్ అయింది. రెండో లైన్ కూడా ఆ మిగతా డబ్బులు మంజూరు ఇచ్చేదాకా డబ్బులు కూడా బిల్లులు కూడా మా పార్లమెంట్ సభ్యులతో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు పోయి మంత్రుల దగ్గర పోయి ఆ బిల్లుల మంజూరు చేయించుకునే విధంగా ఆయన చర్యలు తీసుకుంటుంటే ఇందూరు ప్రజల మీద భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రేమ గురించి చెప్తున్నాను. మా శాసనసభ్యులు ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సుల్తాన్ గారు ఎన్నోసార్లు శాసనసభ ఫ్లోర్ మీద నుంచే ఈ బైపాస్ గురించి కానీ ఇందూరు నగర ప్రజల గురించి కానీ ఎన్నో రకాల సమస్యల మీద తాను మాట్లాడడం, అలాగే రాకేష్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన గల వినిపిస్తూ నిత్యం కూడా ముగ్గురు ప్రజాప్రతినిధులు గెలిపించుకుంటే మా గౌరవ పార్లమెంట్ సభ్యుడి యొక్క నాయకత్వంలో మేము చేస్తున్న కార్యక్రమం చూడండి. ఇలా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇందూరు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇక ఇవి ఏం తెలియదు కానట్టు మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏవో పోస్టర్లు వేసుకుంటా తిరుగుతున్నాడు. మరి నిన్న ఇలా నీతో లేదు కానీ నీ బిడ్డ మీద పోస్టర్లు వేస్తే ఎట్లుంటుంది? నీ బిడ్డని ఒక టెక్నికల్ పాయింట్, ఆ అబ్బాయి మీద ఆరోపణ వచ్చింది బండి సంజయ్ కోర్టు మీద, కోర్టులో నడుస్తుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసారు. టీఆర్ఎస్ పార్టీ దిగజారుతనానికి నిదర్శనం చెప్తుంది. ఇవాళ నేను సిపి గారు కూడా చెప్తున్నా పోలీసులు ఎవరైతే ఆ పోస్టర్లు వేసిందో తీపిచ్చే బాధ్యత మీద ఉంది. రేపటి నుంచి పోస్టర్లు చాలు చేస్తే బయట దిగారు వీళ్ళందరూ కూడా. టీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క నాయకుడు చరిత్ర మీద పోస్టర్లు వేసుకుంటూ కూర్చుంటే కేటీఆర్ కానీ లేకపోతే ఇక్కడున్న నాయకుల మీద కానీ ఎవరు ఎక్కడికి అమెరికాలో చేసిపోయారో పోస్టర్స్ ఇలా అంటే ఒక బలహీన వర్గ నాయకుడు ఎదుగుతున్నాడని చెప్పి చూసి ఎస్ బండి భగీరథ్ అనే వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినాయి. అది ప్రూవ్ చేసుకోకపోవడం ఆయన వ్యక్తిగత విషయం. బండి భగీరథ్ మా యొక్క ఏదైతే కేంద్ర మంత్రులు మంత్రి కొడుకు, అతను 5 years కోర్టులకు వెళ్ళాడు. లేదా అతని యొక్క అంతకన్నా ముందే అతను నేనే కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ అని చెప్పి అతను చెప్పుకుంటున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం. దాంట్లో బండి సంజయ్ ఫోటో తీసుకొచ్చి తండ్రి కోర్టులో ఫోటో తీసుకొచ్చి పెట్టి పోస్టర్లు వేసుకొని ఏం సాధించాలనుకుంటుందో ఆ వేసిన వాళ్ళకి విజ్ఞతగా మేము వర్తిస్తాం. ఇవాళ రోజు రోజుకు ఏం దిగజార రాజకీయాలు చేసుకుంటున్నారంటే కవిత రెస్టారెంట్ రోజు ఒక్క పోస్టర్ వేశాము. కవిత రోజు టీఆర్ఎస్ పార్టీలో వేశారా? ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. కేటీఆర్ మీద మిగతా వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఏ రోజు ఒక్క రోజైనా పోస్టర్లు వేశామా? అలా బండి సంజయ్ ఫోటో ఎందుకు? ఆ పిల్ల మీద అంత ప్రేమ ఉన్న రోజు ఆ పిల్ల న్యాయం చేయాలనుకున్నప్పుడు న్యాయ వ్యవస్థలో పోరాడండి, లేదా పిల్ల తరఫున ఇంకా మిగతా రకాలుగా పోరాడండి. కానీ ఇలా వాళ్ళ యొక్క దిగజారు రాజకీయాలు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, చీదలు కొడుతున్నారు టీఆర్ఎస్లో చూసి. ఆ అమ్మాయికి సంబంధించిన సోషల్ మీడియాలో వీడియోస్ కూడా టీఆర్ఎస్లో వదులుతున్నారు. కాబట్టి అలాంటి దిగజారు రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, బైపాస్ ఔటర్ రింగ్ రోడ్ 2 పనులను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే మా జిల్లా సమావేశం తర్వాత దీని మీద భారతీయ జనతా పార్టీ కార్యాచరణను బయటపెడతాం. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఈ జిల్లాలో అన్నీ తానే నడిపిస్తున్నా అని చెప్తున్నాడు. తనకు ఇది పెద్ద బాధ్యత అని చెప్పి నేను మరొకసారి చెప్తున్నాను. మహేష్ గారు ఈ జిల్లా బిడ్డగా పిసిసి అధ్యక్షుడిగా గతంలో డి శ్రీనివాస్ గారు కూడా ఇవాళ మీరున్నారు. కానీ ఏదైనా గుర్తొచ్చినట్టు చేసుకోవాలి పనులు. ఇవాళ మీకు మంచి అవకాశం. నేను ఇవాళ మేయర్ కూడా చెప్తున్నాను, ఇది మీరు నైతిక బాధ్యత వహించాల్సిన అవకాశం. ఎందుకంటే మీ పార్టీకి మెజార్టీ లేకున్నా నిన్న కూడా కోఆప్షన్ ఎలక్షన్ జరిగినాయి. భారతీయ జనతా పార్టీ చుక్కలు కూడా మాకు 28 మంది ఇచ్చారు ప్రజలు. మేము కక్కుర్తి పర్లేదు. మేము మేయర్ స్థానానికి కూడా మా 28 ఓట్లు వేసుకున్నాం. డిప్యూటీ మేయర్ కూడా మేము 28 వేసుకున్నాం. కోఆప్షన్లో మాకు మెజార్టీ లేదని చెప్పుకున్నాం, మేము వదులుకున్నాం. కానీ మెజార్టీ లేని వాళ్ళు వచ్చి కూర్చొని వల్ల వాళ్ళు రూపాయి కొద్దిగా పొత్తు పెట్టుకొని ఇలా వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితి. ఇది ఈ తేడాను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారు రాజకీయాలు చేస్తుందని చెప్పి నిదర్శనం. ఇందూరు మీద సవితని ప్రేమ చూపిస్తానికి నిదర్శనం. భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేసేది మహేష్ కుమార్ గౌడ్, భూపత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మేయర్ నలుగురు కూడా మీకు చేతనైతే
బైపాస్ తీసుకురండి, లేకపోతే రాజీనామా చేయండి. మీకు చేతనైతే ఔటర్ రింగ్ రోడ్ తీసుకురండి, లేకపోతే రాజీనామా చేయండి. అంతేగాని దుర్మార్గంగా ఇలా ఎయిర్పోర్ట్ కూడా లేదు. నవోదయ తెచ్చినాం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చెప్పినాం, ఇవాళ కూడా కొత్త కూడా జాంకంపేట దగ్గర ఒక బ్రిడ్జ్ తెచ్చినాం, ఇండర్వాయి దగ్గర ఒక బ్రిడ్జ్ తెచ్చినాం. ఇవాళ ఏ పని చెప్తే ఆ పని ధర్మపురి అరవింద్ గారు తీసుకొస్తున్నాం. దగ్గర 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు నేషనల్ హైవే గన్నారం చంద్రాయనపల్లి కాడికి నేషనల్ హైవే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మన సోన్ బ్రిడ్జ్ దాకా 100 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్లు తీసుకొచ్చాడు. ఇలా ఏ కార్యక్రమం అయినా కానీ తన ముందుంటుడు ఏంటి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమనంటే ఎవరో నలుగురు కూర్చొని అవగాహన లేకుండా ఈ జిల్లాలో మొత్తం పండే పంట 8 లక్షల మెట్రిక్ టన్నులు అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యం ప్రెస్ పెట్టి 3,65,000 మెట్రిక్ టన్నుల పంట పడుతుంది. ఆ రోజు వరకు తీసుకుంది 3,65,000. అవగాహన లేని రాజ్యంతో మాట్లాడుతుంది. కాబట్టి బీజేపీ తరఫున ఎమ్మెల్సీ భూపతి మన మహేష్ కుమార్ గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మేయర్ సోదరిమణి వారికి ఇందూరు మేయర్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. బైపాస్ అండ్ రింగ్ రోడ్ చేస్తారా, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తారా అని డిసైడ్ చేసుకోమని చెప్తాం. ఇప్పుడు నేను రాష్ట్ర కార్యదర్శి శ్రవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడాల్సిందే. కూడా గవర్నమెంట్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నాకే ఫోన్ చేశారు జిల్లా అధ్యక్షుడు. మీకు బీజేపీకి కాంగ్రెస్కి ఇచ్చినట్టు టీఆర్ఎస్కి ఇచ్చినట్టు మీకు కూడా స్థలం ఇస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాల్లో కార్యాలయం కట్టదు. మాకు హైదరాబాద్ ఉన్న స్థలం కూడా మేము కొనుక్కున్నాం. మిగతా దగ్గర ఎక్కడున్నా కానీ మేము మా అధికారం ఇవాళ 21 రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం, ఈ దేశంలో అధికారం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే ఏ దేశ సంపద, మా దేశమే ముఖ్యం మాకు, కానీ సంపదను మేము తీసుకోదలుచుకోలేదు. నాకు సుదర్శన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, కాంగ్రెస్ నాయకులతో నాకు ఫోన్ చేశారు, మీకు బీజేపీలో కూడా లెటర్ పెడితే మేము ల్యాండ్ ఇస్తాము అన్నారు. మేమన్నాం ఇక్కడ స్టేడియం లేదు, బస్ స్టాండ్ లేదు, ఔటర్ రింగ్ రోడ్ పోదామంటే వేరే స్థలాలు లేదు, వాళ్ళకి ఇవ్వండి. బీజేపీ కొద్దని చెప్పారు, బీజేపీ కొద్దని చెప్పారు. మా రాష్ట్ర అధ్యక్షుడిని అడిగాను నేను వెంటనే, నాకు ఫోన్ రాగానే మా రాష్ట్ర అధ్యక్షుడిని అడిగాను. మన ఎంపీ ఎమ్మెల్యేలను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే రాష్ట్ర అధ్యక్షుడు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం. రాష్ట్ర అధ్యక్షుడు కూడా వెంటనే పార్టీ హైకమాండ్ మాట్లాడితే భారతదేశంలో ఎక్కడ కూడా మన స్థలాలు తీసుకోలేదు, తీసుకోకూడదు, ఇది బీజేపీ సిద్ధాంతం. మేము మన కష్టం, ఈ భూమి కూడా ఇప్పుడున్న ఆఫీస్ కూడా సొంత డబ్బులతోని కొనుక్కొని కట్టుకున్న స్థలం ఇది. ఆ రోజు ఇది కట్టిన రోజు నీకు ఇందూరులో ఎక్కడైనా కానీ ఏ పార్క్ స్థలంలో కట్టినా కానీ బీజేపీ వాళ్ళు అందరకపోద్దు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇది కొనుక్కున్న తర్వాత ఒక ల్యాండ్ కొనుక్కొని దాని మీద సొంతగా డబ్బులు వేసుకొని పార్టీ కొంచెం చందాలు చేసుకొని దాని మీద కట్టుకున్న స్థలం ఇది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కట్టుకుంటారు, ఏ ముఖం పెట్టుకుని కట్టుకుంటారో అర్థమైంది. టీఆర్ఎస్ వాళ్ళు ఆఫీస్ కట్టారు, ఎక్కడ కట్టారు? వాళ్ళు వీళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. కానీ బీజేపీ ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా స్థలాలు తీసుకోలేదు. ఇది బీజేపీ ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న గుజరాత్ లాంటి రాష్ట్రంలో కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు టర్మ్ చేసిన దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ స్థలం తీసుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మేము అధికారం రాము, ఏదో పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి, దాని మీద కిరాయిలు నడవాలి, ఎవరో నలుగురు బతకాలి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు తాపత్రయం తప్ప వేరేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి ఓఆర్ఆర్ ఇస్తా అని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషం. కానీ మా నిజామాబాద్ ఏం పాపం చేసిందో ఒక్కసారి మీరు చెప్పాలి. మీరు ఆల్రెడీ గతంలో ఇందూరుగడ్డ మీదకి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ గెలిపిస్తే ఓఆర్ఆర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నిజామాబాద్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా గొంతు చించుకొని చెప్పారు. మరి ఏమైంది? మీ మాట మీద మీరు ఎందుకు నిలబడలేదు? మీరు ఓడిపోతానని చెప్పి ఓడిపోతాననే భయంతోని ఎప్పటిలాగానే దొంగ హామీలు ఇచ్చినట్ట. ఆల్రెడీ కాంగ్రెస్ మేయర్ వచ్చింది, కాంగ్రెస్ సీట్లు ఎక్కువ రాకపోయినా కానీ మీరు ఎంఐఎంతో కలిసి మీరు వాళ్ళ కాళ్ళ వేళ పట్టుకొని మీరు దొడ్డి దాడిన ఇండైరెక్ట్గా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మరి అట్లాంటప్పుడు మీ మాట ఎటుపోయింది? మీరు ఎందుకు నిజామాబాద్కి మొండి చేసి చూపించిందో చెప్పాలా. హైదరాబాద్ని వదిలేస్తే వరంగల్ తర్వాత మన నిజామాబాద్ అతిపెద్ద కార్పొరేషన్. మరి ఖమ్మం, కరీంనగర్కి ఉన్న అర్హత ఏంది, మా నిజామాబాద్కి లేని అర్హత ఏంది? వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మన నిజామాబాద్ జిల్లాలో మస్తు మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ మోస్ట్ లీడర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు.
పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు మేయర్ కూడా వచ్చింది. మరి మీరు అందరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ఎందుకు స్పందించడం లేదు? మీరు ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా, లేకపోతే మన నిజామాబాద్ అభివృద్ధిని ఆపుతున్నారా? ఈ విషయం మాకు అర్థం కావడం లేదు. మీరు అందరు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా తెచ్చుకోగలిగినారు, కరీంనగర్లో శ్రీధర్ బాబు గారు ఎట్లా తీసుకొచ్చుకోగలిగినారు, మరి మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మనకి ఎందుకు తెచ్చుకోలేకపోయినారు? అంటే మీకు దమ్ము లేదా, మీకు చేత కాకనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో మీ కమిషన్లు కుదరక మీరు ఆ ఫైల్ని పక్కన పెట్టించిందా? పిసిసి ఒక మన జిల్లాకి చెందిన వ్యక్తి అని చెప్పి మన జిల్లా ప్రజలు సంతోషపడాలన్నా, లేకపోతే ఇక్కడ మన జిల్లాకి అన్యాయం జరిగినా కానీ నోరు మూసుకొని కూర్చున్నాడు అని చెప్పి బాధపడాలన్నా? ఇక్కడ మనకి పిసిసి ఉండి కూడా ఏం లాభం లేదు. ఇంతకుముందు అన్ని అర్హతలు ఉన్న జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ని ఎగ్గొట్టిండ్రు, ఇప్పుడు ఓఆర్ఆర్ని ఎగ్గొట్టిండ్రు. ఇవాళ నేను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి క్వశ్చన్ చేస్తున్నా, మీరు అసలు ఏం చేస్తారు అసెంబ్లీకి పోయి? మీరు ఒక్కసారైనా జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ గురించి నిలదీసిండ్రా? అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి మన జిల్లా పైన ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. ఆల్రెడీ మనకి ఇక్కడ బస్ స్టాండ్ చాలా అధ్వానంగా ఉంది, అదొక ఘోరమైన పరిస్థితులు ఉన్నది. వర్షం పడితే అలా మొత్తం చెరువులాగా నీళ్లు నిండుతాయి. మరి ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి స్థలం దొరికింది. విచిత్రం ఏంటంటే వాళ్ళకి అక్కడ కట్టుకోవడానికి స్థలం దొరికింది, కానీ ఇక్కడ మాత్రం బస్ స్టాండ్కి, ప్రజలకి ఉపయోగపడే బస్ స్టాండ్కి మాత్రం వీళ్ళకి స్థలం దొరకలేదు. సో వీళ్ళకి నిజామాబాద్ జిల్లా ప్రజల పైన, నిజామాబాద్ జిల్లా పైన ఈ కాంగ్రెస్ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి ఇది. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ వస్తే అనేకమైన లాభాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకి నేషనల్ హైవేలు ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది, రాను రాను జనాభా పెరుగుతున్నది, మంచి మంచి కంపెనీలు వస్తాయి, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశానికి ఇది మన నిజామాబాద్ ఒక వారధి, మనది ఇది ఒక మార్కెట్ హబ్గా తయారవుతుంది. సో నేను ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులకి, పెద్ద నాయకులకి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు అందరూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, అడగండి, కొట్లాడండి, డిమాండ్ చేయండి. మనకి రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, కానీ అభివృద్ధి మనందరికీ ఇంపార్టెంట్. మీకు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ మాకు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధి మా ఆకాంక్ష. లేని పక్షంలో మీరు దీని గురించి స్పందించకపోతే ఖచ్చితంగా మా ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, అందరం కలిసి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. సో ఖచ్చితంగా మీరందరూ ఇమీడియట్గా స్పందించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.